రోగరహిత శరీరం, ఒత్తిడి లేని మనస్సు, హింసలేని సమాజమే లక్ష్యంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విజయవాడలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ మహాసత్సంగం కార్యక్రమం జరగనుంది. కృష్ణానది తీరంలోని బబ్బూరి మైదానంలో సత్సంగం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ శ్రీ రవిశంకర్ విజయవాడ వస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు పేర్కొన్నారు. మాటల ద్వారా తనదైన సహజ శైలితో నిగూఢ జ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో శ్రీ రవిశంకర్ నిష్ణాతులని తెలిపారు. లివింగ్ అనేది ఏదైతే ఉందో మన దేశంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒకటి మనము ఉచిత పాఠశాలలు కూడా నిర్వర్తించడం జరుగుతుందండి. అందులో 1262 స్కూళ్ళు అనేవి మనము ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఇక్కడైతే మన జైల్లో ఉన్న ఖైదీలకి వాళ్ళ పరివర్తన తీసుకొచ్చి సన్మార్గంలో నడవడానికి మనం చేసే కొన్ని కార్యక్రమాల వల్ల ఆ రిజల్ట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో కొండవీటు ఫోర్ట్ దగ్గర పుట్టకోట అనే ప్లేస్లో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఫస్ట్ జనరేషన్ అంటే చాలామంది పిల్లలు వాళ్ళ పూర్వీకులు ఎవరు చదువుకోలేదు, అంటే స్కూల్కి కూడా వెళ్ళలేదు. అలాంటి పిల్లల్ని దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి వాళ్ళకి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా కొంతమంది అయితే పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అలాంటి పిల్లల్ని కూడా తెచ్చుకొని వాళ్ళు చాలా బాగా ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అంతా ఉన్నారు. ఎక్కడైతే సమాజంలో అశాంతి ఉందో, అలజడి ఉందో అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మోటో ఈజ్ షేర్ మోర్, కేర్ మోర్, స్మైల్ మోర్. సో వీ కేర్ ఫర్ యూ, వీ కేర్ ఫర్ ది వరల్డ్. త్రూ ఈ నాలెడ్జ్ ద్వారా మనుషులు మారుస్తాం. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో శాంతిని, సామరస్యతని నెలకొల్పుతుంటాం. సో గురువు గారు మాకు అందరికీ రోల్ మోడల్ సార్. ఆయన మినిమం 30 కంట్రీస్కి వెళ్తారు ఎవ్రీ ఇయర్, మ్యాక్సిమం 50 కంట్రీస్కి వెళ్తారు.